నమస్తే అండి, మీ పేరు? హారిక. దర్శనం చేసుకున్నారు అమ్మవారిని? చేసుకున్నామండి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హైదరాబాద్ నుండి వచ్చాం. హైదరాబాద్ నుంచి. ఎలా జరిగిందమ్మా దర్శనం? దర్శనం చాలా బాగా అయింది. ఎలా ఉన్నాయి అసలు ఏర్పాట్లు ఇక్కడ? చాలా చాలా బాగున్నాయి. మజ్జిగ ప్యాకెట్స్ అవి ఇవి అందిస్తున్నారు. మొత్తం అంతా సేవ అది చాలా బాగుంది. అంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, ఎంత టైం పట్టింది మీకు దర్శనానికి? అసలు ఊహించారా? లేదు ఇలాగా అని చెప్పేసి చాలా దూరం నుండి వచ్చాము. అంటే దసరాకి ఊరు వచ్చాము, మా ఊరు వచ్చాము. అక్కడ నుండి ఇక్కడ అనుకోకుండా దర్శనానికి రావడం జరిగింది. అంటే చాలా ఇక్కడ దర్శనం చేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మవారి పాదాలు అవి కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం మంచిగా అనిపించింది. అంటే ఇదివరకు ఎప్పుడన్నా వచ్చారా ఈ గుడికి? చాలాసార్లు వచ్చాం. అంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా గమనించి ఉంటారు కదా, అసలు ఏంటి? చాలా తేడా అంటే రష్ పెరిగింది. ఫస్ట్ థింగ్, దసరా కదా, ఆబ్వియస్లీ రష్ ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే ఇంత రష్ ఉండదు. మేబీ వచ్చే ఈ డొనేషన్స్ వీటిని బట్టి కూడా డెవలప్మెంట్ కూడా బాగుంది. అంటే మీకు ఎంత టైం పట్టిందమ్మా? ఏ లైన్లో మీరు దర్శనం చేసుకున్నారు? 500. ఎంత టైం పట్టింది? 1 hour, 1.5 hours. అంటే ఇక్కడ సౌకర్యాలు కల్పించడంలో దుర్గగుడి కమిటీ కానీ ఈరోజున్న ప్రభుత్వం కానీ సఫలమైందంటారు అందరికీ? సఫలమైందనే అనుకుంటున్నాను. బాగుంది. సఫలమైందనే అనుకున్నా. లాస్ట్ గవర్నమెంట్ మీద బెటర్గానే ఉందని అనిపిస్తుంది. మరి అంటే ప్రసాదం తీసుకున్నారా మీరు ఇక్కడ? ఇంకా తీసుకోలేదు, తీసుకోవాలి. ఓకే అమ్మ, అయితే బాగానే ఉందంటారు? చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే, మీ పేరు? కీర్తి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయవాడేనండి మాది. అంటే మా అమ్మవారి దర్శనం అయిందా? అయిందండి, మా దర్శనం బాగా జరిగింది. ఇవాళే తృప్తిగా బాగా చూసాం. ఇన్ని డేస్లో ఖాళీగానే ఉంది, మంచిగానే దర్శనం అవుతుంది. మా వాళ్ళందరం వచ్చాము. ప్రెసిడెంట్ రజనీ గారు కూడా వచ్చారు, ఆర్యవైశ్య మహిళా సభ వాళ్ళు. మేమందరం వచ్చామన్నమాట. ఎలా అనిపించినాయి అమ్మ ఇక్కడ? చాలా బాగా చేశారండి. ఇదివరకు కంటే ఇప్పుడు బాగా చేస్తున్నారు. అది అంటే సౌకర్యాలు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు భక్తులు? క్యూ లైన్లో ఉన్న భక్తులు క్యూ లైన్లు కరెక్ట్గానే ఉన్నాయి. వాటర్ కానీ మజ్జిగ కానీ అన్నీ బాగా ఇస్తున్నారు. టైంకి కానీ మిల్క్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అందరికీ. ప్రతి ఒక్కరికి వీల్ చైర్, ఇప్పుడు నడవలేని వాళ్ళు వీల్ చైర్లో కూడా నడిపిస్తున్నారు, వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టెంపుల్కి వస్తున్నారమ్మా నవరాత్రుల సమయంలో? ఆల్మోస్ట్ 8-9 years నుంచి వస్తున్నామండి. అది గతంలో చేసిన ఏర్పాట్లు ఇప్పుడు చేసిన ఏర్పాట్లకి తేడా ఏమన్నా గమనించారా? ఎక్కువ వాటర్ సప్లై అనేది చాలా బాగా చేస్తున్నారు. నడవలేని వాళ్ళని ఎక్కువ వీల్ చైర్లో తీసుకెళ్ళడము అవన్నీ బాగా చేస్తున్నారు ఇదివరకులో కండి. అది ఎలా అనిపించిందమ్మా ఓవరాల్గా ఇక్కడ? మీరు ఊహించారు అసలు ఎంత తొందరగా దర్శనం అవుతుందని? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళైతే చాలా ఫాస్ట్గా జరిగింది. అది ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? శైలజ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? విజయవాడ భవానీపురం. భవానీపురం నుంచి. అమ్మవారి దర్శనం చేసుకున్నారా? దర్శనం అయిపోయింది, బాగా జరిగింది. ఈరోజు చాలా తొందరగా అయిపోయింది. ఫస్ట్ డే మాత్రం బాగా ఆపేశారు, గంట అలాగా ఆగాం. కానీ ఈరోజు మాత్రం చాలా ఫాస్ట్గా అయింది, చాలా బాగుంది. ఈరోజు ఫాస్ట్గా 1/2 hourలో వెళ్ళిపోయామన్నమాట. అది మా ఇంటి దగ్గరే సృజన చౌదరి ఆఫీస్ దగ్గర పెట్టారు బస్సు, వాటిలో ఆ వెహికల్లో వచ్చేసాము. బాగా జరిగింది. ఓవరాల్ చాలా బాగుంది, నైస్. బాగా చేశారమ్మా ఏర్పాట్లన్నీ కూడా? ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్, ఇట్స్ ఓకే. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి తేడాలు చూసారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు అసలు టెంపుల్? నేను ఒక 15 years నుండి వస్తున్నానండి. ఇప్పుడు ఇంకా ఈ మనకి రాలేని వాళ్ళకి వీల్ చైర్లు అది బాగుంది ఫెసిలిటీ. నెక్స్ట్ బటర్ మిల్క్ కానీ వాటర్ కానీ అవన్నీ కూడా బాగా కోఆపరేషన్ ఇస్తున్నారు, బాగా మంచిగా ఇస్తున్నారు, తీసుకోండి అని. అట్లాగా పంపించడం కూడా ఆగకుండా పంపిస్తున్నారండి. కాకపోతే ఈ బయట ఊర్ల నుండి వచ్చిన వాళ్ళ పోలీసు వాళ్ళు మనకి కొంచెం అది ఇబ్బంది, కొంచెం ఓవర్ యాక్షన్ లాగా ఉంది తప్ప ఇంకా ఏమీ లేదు, బాగుంది. ఆల్ ఓవర్ లైన్లో దర్శనం చేసుకున్నారు అమ్మవారిని మీరు? మేము ఇవాళ 300 లైన్లోకి పంపించారు. ఇబ్బందులు ఏమైనా? ఏమి ఇబ్బంది ఏమి లేదు. అంటే లైన్లో ఉన్నప్పుడు మీకు సౌకర్యాలు కల్పించడంలో వాటర్లు కానీ ఇలాంటి మజ్జిగలు కానీ అన్ని బాగానే ఉన్నాయి. మీ పేరు? ఎల్లయ్యమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సితారా సెంటర్. అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఎలా అనిపించింది? బాగానే ఉంది, నాకేం ఇబ్బంది లేదు, అన్ని సక్రంగా జరిగాయి. ఇక్కడ కూడా చేశాను. ఎలా ఉందమ్మా భోజనం? భోజనం కూడా బాగుంది. ఇంతమంది జనాలు తింటున్నామంటే బాగుంది. అవునమ్మా. అంటే ఇక్కడ మీకు లైన్లో ఉన్నప్పుడు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సౌకర్యాలు అన్నీ బాగానే సౌకర్యంగానే చేశారు. ఎంత జనాలైనా సరే బాగానే జరిగాయి. మాకేం ఇబ్బంది అంటే లేదు. ఏమేమి ఇచ్చారు లైన్లో ఉన్నప్పుడు మీకు? మజ్జిగ ఇచ్చారు, మంచిలు ఇచ్చారు, మాకు దొరికింది అంతే. అంటే ప్రసాదం మీద అంతా కూడా క్వాలిటీగానే ఉందా? బాగుందా? మీకు రుచికరంగా ఉందా? బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తారు ఈ గుడికి? మేము ప్రతి సంవత్సరం, మాది ఇక్కడే కదా విజయవాడ, ప్రతి సంవత్సరం వస్తాం. వారానికి ఒకసారైనా వస్తాం, లేదా నెలకు ఒకసారైనా వస్తాం. అంటే నవరాత్రుల టైంలో చాలా మంది భక్తులు ఉంటారు ఇక్కడ.
గతంతో పోలిస్తే ఇక్కడ ఏర్పాట్ల విషయంలో ఏ విధంగా మార్పు ఉంది అసలు మీరేం గమనించారు? మార్పు ఏమీ లేదు, బాగానే ఉంది, బాగా చేశారు. బాగానే చేశారు. ఇంత జనాల మధ్య జరిగిందంటే గొప్పతనం అవును, అంతే. రైట్, థ్యాంక్ యూ.